హలో అండి, శంఖపుష్టి పూలు చూడండి. ఇవి ముద్ద శంఖ పూలు. ఈ మధ్యన యూట్యూబ్లో తెగ వీడియోలు కనపడుతున్నాయండి ఈ శంఖపుష్టి పూల మీద. నేను కూడా చూద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఉంది చెట్టు, మా తోటలో కూడా పెట్టానండి. నేను చూద్దామని చెప్పి కోసాను పువ్వులు. అయితే నాకైతే ఈ చెట్టు నుంచి పువ్వులు తెంపడం చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఎంత అందంగా ఉందో చూడండి ఈ పువ్వు. అస్సలు మనసు రాలేదు, కానీ వీడియో చేద్దామని చెప్పి కోసాను ఈ 4 పూలు. అయితే నేను అందరూ హాట్ వాటర్ అంటున్నారు కదా, చూద్దామండి. నేనైతే ఈ నీళ్ళల్లోనే వేస్తున్నాను. నేనైతే తాగనండి, ముందుగానే చెప్తున్నాను. ఇదైతే సొర్రాకండి. అనవసరంగా ఈ పూల గురించి ఒక ఆకు కొయ్యాల్సి వచ్చింది. నేను వాటర్ తాగను, అందుకని చేయి పెట్టి ఇలా తిప్పుతున్నాను. ఏమనుకోమాకండి మీరు. హాట్ వాటర్లో వేస్తేనే కలర్ దిగిద్దని అని చెప్పి అంటున్నారు కదా, నిజంగా తాగదలుచుకున్న వాళ్ళు హాట్ వాటర్లోనే వేయాలా. ఒక 5 నిమిషాలు దాని వెనక చూడమాకండి మీరు. లోట నేనేం మార్చట్లేదు, పక్కనే ఉంది, చూపెడుతున్నాను. వీడియో ఎవడో మంచి అదిరిపాటుగా వెళ్తున్నాడండి బండి. ఎక్కడో డామ్ నెరగ తీసుకుని పడతాడు. చూడండి, హాట్ వాటర్ ఏం అవసరం లేదు. నిజంగా మనకు పోషకాలు కావాలంటే ఈ పూలని ఇలా వేసేసి ఒక అరగంట నాననివ్వండి. అరగంట కూడా అవసరం లేదు నాకు తెలిసి, ఒక 15 నిమిషాలు నానబెడితే చాలు. మీరు కొంచెం నైస్గా ఉండేవాళ్ళు అయితే స్పూన్ పెట్టి గిరా తిప్పేసేయండి. మోటుగా ఉండేవాళ్ళు చేయి పెట్టి ఇలా కలిపేయండి. నేనైతే అస్సలు తాగనండి. అబ్బాయి ఎలాంటివి చేయను నేను. నిజమైన అందం అంటే మంచి మనస్తత్వం అండి, నా ఉద్దేశం ప్రకారం అయితే. నాకైతే అలాంటి అందాల మీద ఎలాంటి అభిప్రాయాలు ఉండవు. తెల్లగుండి వాళ్ళైనా నల్లగుండి వాళ్ళైనా మనస్తత్వం మంచిదై ఉండాలి. నా మనస్తత్వం ప్రకారం అయితే అంతే. వీడియో కూడా కింద పడతాడండి నాకు తెలుసండి కాసేపట్లో. ఇంత అదిరిపాటుగా తోలుతున్నాడు బండి. చూడండి, నేను వీడియో ఆన్ చేసిన తర్వాతే కదా మీకు ఈ పూలు నీళ్ళల్లో వేసింది. దీనికి హాట్ వాటర్ అవసరమా? మరి హాట్ వాటర్లో వేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదండి. అలాంటప్పుడు హాట్ వాటర్ దేనికి చెప్పండి. చూడండి, ఎంత బ్లూ కలర్ వచ్చినాయో వాటర్. నేనైతే ఇలాంటి మాత్రం వాడనండి, ఎందుకంటే పూర్వకాలం నుంచి అయితే ఇవి లేవు. ఇప్పుడు చెప్తున్నారు. కానీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.